నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. రాశి ఫలితాలు డిసెంబర్ వచ్చేసింది. ఇట్టే గడిచిపోయింది 2024 అనిపిస్తుంది. మొన్ననే మనం ఉగాది పండుగ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇంతలోకే వచ్చేసిందా అనిపిస్తుంది. అవును తల్లి. ఎలా ఉంది ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి చెప్పండి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. డిసెంబర్ మాసం మేషరాశి వారికి ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఉన్నాయి. మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. ఆర్థికంగా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే మరింత పుంజుకునేటువంటి విధానముగా ఉన్నది. ఎవరైనా ఆర్థికంగానే కదా కావాలి అని అనుకుంటారు. కాబట్టి ఇంకా మరింత పుంజుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా కావచ్చు, ఎటువంటివైనా కావచ్చు గాక, ఆ సమస్యల నుండి ఉపశమనము పొందటానికి కావాల్సినటువంటి గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి వీళ్లకు. అలాగే వృత్తి వ్యాపారాలులో చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి వస్తాయి. రావు అనటానికి ఉండదు. కానీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి విధానంగానే ఉంటుంది గాక. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కొన్ని సార్లు వీళ్ళు చేద్దామా వద్దా, ఒక ధైర్యంగా ఈ ముందుకు పోదామా వద్దా అనేటువంటి ఆలోచనతో వెనకడుగు వేస్తూ ఉంటారు. అలా వెనకడుగు వెయ్యకుండా ధైర్యముగా ముందుకు వెళితే తప్పకుండా విజయము మీకు లభించి తీరుతుంది. అది ఒక్కసారి ముందడుగు వేయమన్నాను కదా అని ఎలా పడితే అలా కాకుండా ఒక్కసారి మీకు కావలసినటువంటి వ్యక్తుల్ని ఇది మంచిదా కాదా ఉంటారు కదా శ్రేయోభిలాషులు, ఒక్కసారి అడిగి అనుకూలం చూసుకొని ముందడుగు వేయండి. ఏది ఏమైనా ధైర్యంగా ముందడుగు వేసినా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ముందుకే వెళతారు గాక. అలాగే ఈ ధైర్యంగా ముందుకు అడుగు వేసినటువంటి దాని వలన మీకు లాభాలే ఎదుర్కొంటారు, లాభాలే వస్తాయి తప్ప ఎటువంటి నష్టము రాదుగాక రాదు. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇబ్బంది ఏముంటుంది, ప్రాబ్లం ఏముంటుంది? ఏముండదు. శత్రువులు అంటే ఈ కాలంలో మనం ఏమన్నా రాజులమా, వేరే శత్రువులు ఉండాలి అనేటువంటిది అలా కాకుండా ఈర్ష్యాళువులు, మనము బాగుపడుతూ ఉంటే చూడలేనటువంటి వాళ్ళు. కానీ వ్యాపారాలు కావచ్చు, మామూలుగా బంధుజాలంలో కావచ్చు, అనేక రకాలైనటువంటివి ఉంటాయి మనుషులకు. మానవ జీవితం అన్న తర్వాత సహజం, నరదృష్టికి సంబంధించి. ఇటువంటి వేరే అభిప్రాయంతో ఉండేటువంటి వాళ్ళు కూడా వీళ్ళకు మిత్రులుగా అవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాదన్న వాళ్ళు కూడా దగ్గరికి రావటం అనేది జరుగుతుంది గాక. అలాగే మిత్రులుగా రావటమే కాకుండా అసలు వీడు మనకు అపకారం చెయ్యకుంటే చాలు అని అనుకున్నవాడు కూడా ఉపకారం చేయడానికి వస్తాడు. ఏదో రకమైనటువంటి ఉపకారమే పొందుతారు గాక వాళ్లతో కూడా వీళ్ళు. అలాగే డబ్బులు సకాలంలో అందటం, సరి అయినటువంటి సమయానికి డబ్బు చేతికి రావటం అనేటువంటిది కూడా ఉంటుంది. కుటుంబములో చిన్నపాటి సమస్యలు అనేటువంటివి వస్తాయి.
వాటిని పరిష్కరించుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఉమ్, బంధువులలో కొంతమంది వీళ్ళకు బాగా సహకరించడము ఉమ్, ఇవన్నీ కూడా ఉంటాయి. ఉమ్, యథావిధిగా జరుగుతాయి గాక. సంతానము యొక్క విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉమ్, మామూలుగా విద్యార్థులకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. ఉమ్, ఇక రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా, అంతేకాకుండా సినిమా రంగము గాని, మనము మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకముగా ఈ రాశి వాళ్ళు దీంట్లో ఉంటేనే, దాంట్లో ఉంటేనే అనేది ఏమీ లేదు. ఉమ్, మనము అమ్మ చెప్తున్నప్పుడు ఈ రాశి వాళ్ళు ఏ రంగములో ఉండినా, రంగము ఏదైనా కావచ్చు గాక. ఉమ్. సినిమా రంగము కావచ్చు, రాజకీయ రంగం, రాజకీయ రంగము కావచ్చు, విద్య, వైద్య. వ్యాపార రంగము కావచ్చు, వైద్య రంగము కావచ్చు, ఉమ్, ఉమ్. పోలీసు వ్యవస్థ రంగం, రక్షక రక్షణ. ఇది నిలయం ఇది కావచ్చు, న్యాయ పరిధిలో ఉండేటువంటి కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఉమ్, దేశ సరిహద్దుల్లో ఉండేటువంటి వాళ్ళు, సైన్యం వాళ్లకు కూడా కావచ్చు. ఏ రంగములో ఉండినా ఉమ్, ఈ రాశి వాళ్లకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతకాలంటే ఎవరు ఏ లగ్నములో పుట్టుంటారో వాళ్ళని బట్టి కదా ఉమ్, ఉమ్, జరుగుతాయి. రాశి ప్రకారముగా బాగుంది, ఉమ్, మరి వ్యక్తిపరముగా ఏమిటి అన్నప్పుడు మనం ఏ లగ్నంలో పుట్టాము, ఏమిటి మనకు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటని ఒక్కసారి గనక చూసుకోగలిగితే ఉమ్, దాన్ని బట్టి వాళ్లకు మేలు జరుగుతుంది అనేటువంటిది. ఉమ్, అలాగే ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు బాధ్యతగా చేస్తారు, సమర్థవంతంగా నిర్వహిస్తారు. తద్వారా పై అధికారుల వలన మెప్పు పొంది ఉమ్, కాస్త ప్రమోషన్లు రావటము కానీ, ఉమ్, శాలరీ పెంచడము కానీ, ఉమ్, పెరగబోతుంది వచ్చే సంవత్సరం నుంచి అని మీకు చెప్పడము కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి గాక. ఉమ్, మాసాంతము అంటే మామూలుగా ఈ జనవరికి ముందు, డిసెంబరు చివరి మాసములో, ఉమ్, చివరి రోజుల్లో అంటే 25వ తేదీ నుంచి తర్వాత చిన్న చిన్న ఏవో మనస్పర్ధలు కానీ, కుటుంబంలో ఏదో పండగ ముందు, కొత్త సంవత్సరం ముందు ఏమిటి అనేటువంటి ఆందోళన కలగవచ్చును. కానీ ఉమ్, దాన్ని కూడా సక్రమంగానే వీళ్ళు నిర్వహించుకొని దాటేసి ఉమ్, మేలు చేసుకోవడానికే చూస్తారు గాక. ఉమ్, ఇబ్బందులు ఏమీ ఉండవు. ఓకే. ఇది వీళ్ళకు అనుకూలవంతమైనటువంటి ఇది తల్లి. రైట్. అంతే. ఇక వాళ్ళు ఆరాధన కానివ్వండి, రంగులు, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, అలాగే ఏ దిక్కులు కలిసి వస్తాయి? వీళ్ళు ఎటువంటి దుస్తులు, ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది అనుకుంటే తెల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరిస్తే మంచిది ఈ మాసమంతా కూడా. ఉమ్, ఆరాధన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అమ్మవారిని ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది గాక. ఉమ్, ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ 4 దిక్కులు వీళ్లకు పనికొస్తుంది గాక. ఎటువంటి ఇబ్బంది ఉండదు. 4 వైపులా నలుదిక్కులా వీళ్ళ యొక్క దీన్ని విస్తరించుకోవచ్చును అని ఉన్నది ఈ మాసంలో. ఓకే. చాలా చక్కగా వివరించారు. మేషరాశి వారికి డిసెంబర్ మాసం అంతా కూడా చాలా బాగుంది. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. వైట్ కలర్ ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.